మన దేశం ఎలా ముందుకు వెళ్ళాలి అనేది పార్లమెంట్లో నిర్ణయిస్తారు. కానీ 100 మంది ఎంపీలుంటారు కదా, వాళ్లందరూ కలిసి ఒకే మాట మీదకు ఒకే నిర్ణయానికి ఎలా వస్తారు? దీని వెనక ఖచ్చితంగా కొన్ని స్పష్టమైన నియమాలుండాలి. ఈ విశ్లేషణలో పార్లమెంటు నిర్ణయ ప్రక్రియకు వెన్నెముకలాంటి ఆర్టికల్ 100 గురించి వివరంగా చర్చితాం. అసలు ఈ ప్రశ్న అందరికీ వస్తుంది. 100 మంది ఉన్నారు, ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. మరి వాళ్లందరూ ఒక బిల్లుని పాస్ చేయాలన్నా, ఒక తీర్మానాన్ని ఆమోదించాలన్నా అది ఎలా సాధ్యం? ఈ మొత్తం ప్రక్రియ వెనక ఉన్న పద్ధతి ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం మన రాజ్యాంగంలోనే ఉంది, ఆర్టికల్ 100లో. దీన్ని మనం పార్లమెంట్ యొక్క అఫీషియల్ రూల్ బుక్ అనుకోవచ్చు. అసలు ఓటింగ్ ఎలా జరగాలి, ఎంతమంది సభ్యులు కనీసం సభలో ఉండాలి, ఎలాంటి పరిస్థితుల్లో సభ నడవాలి, ఇలాంటి ముఖ్యమైన రూల్స్ అన్నీ ఈ ఆర్టికల్లోనే ఉంటాయి. సరే, మొదటి సమస్యకి వద్దాం. నిర్ణయం తీసుకోవడం. ఇంత పెద్ద గ్రూప్ ఒకే నిర్ణయానికి ఎలా వస్తుంది? ఆర్టికల్ 100 దీనికి దారి ఎలా చూపిస్తుందో చూద్దాం. ఇక్కడ ఉన్నది చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ సూత్రం. సభలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అక్కడ హాజరై ఓటు వేసిన సభ్యుల మెజారిటీతోనే తీసుకుంటారు. అంటే పాయింట్ ఏంటంటే సభకి ఎంతమంది వచ్చారు అనేది కాదు, వచ్చిన వాళ్లలో ఎంతమంది ఓటేశారు అన్నదే లెక్క. మరి ఈ హాజరై ఓటు వేయడం అంటే ఏంటి? దీనికొక స్పెషల్ మీనింగ్ ఉంది. సభలో ఉండి ఒక ఓటు వేసిన వాళ్లను మాత్రమే లెక్కిస్తారు. అంటే అవును అనిగాని కాదు అనిగాని ఓటేయాలి. కొంతమంది ఓటింగ్లో పాల్గొనకుండా తటస్థంగా ఉంటారు కదా, వాళ్లని అస్సలు కౌంట్లోకి తీసుకోరు. ఇది చిన్న విషయంగా అనిపించినా మొత్తం ఫలితాన్నే మార్చేయగలదు. దీన్ని ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక ఉదాహరణ చూద్దాం. అనుకుందాం, సభలో ఒక 100 మంది సభ్యులున్నారు. కానీ ఒక బిల్లు మీద ఓటింగ్ పెట్టినప్పుడు ఆ 100 మందిలో కేవలం 60 మంది మాత్రమే ఓటేశారు. మరి ఇప్పుడు ఆ బిల్ పాస్ అవ్వాలంటే ఎన్ని ఓట్లు కావాలి? చాలామంది 100లో సగం అంటే 51 అనుకుంటారు. కానీ అది తప్పు. లెక్కేంటంటే ఓటు వేసిన 60 మందిలో మెజారిటీ రావాలి. అంటే 60లో సగం 30, దానికి ఒకటి కలిపితే 31. చూసారా, కేవలం 31 ఓట్లతో బిల్ పాస్ అయిపోతుంది. అసలు మ్యాటర్ అంతా ఇక్కడే ఉంది. సరే, అంతా బాగానే ఉంది. మరి ఓట్లు సమానంగా వస్తే, అంటే టై అయితే, ఆ ప్రతిష్టంభన వచ్చినప్పుడు ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఒకసారి ఊహించుకోండి, చాలా కీలకమైన బిల్లు, ఓటింగ్ జరిగింది. దానికి అనుకూలంగా 50 ఓట్లు, వ్యతిరేకంగా కూడా 50 ఓట్లొచ్చాయి. పర్ఫెక్ట్ టై. ఇప్పుడేం చేస్తారు? ఆ బిల్ ఏమవుతుంది? పాస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా? భలే టెన్షన్ కదా. అలాంటి టై అయిన సిచ్యువేషన్లోనే సభాధ్యక్షుడికి, అంటే లోక్సభలో స్పీకర్, రాజ్యసభలో చైర్మన్, వాళ్లకొక స్పెషల్ పవర్ వస్తుంది. మామూలుగా అయితే వాళ్లు ఓటింగ్లో పార్టిసిపేట్ చెయ్యరు. కానీ ఇలా ఓట్లు సమానంగా పడినప్పుడు ఆ డెడ్లాక్ను బ్రేక్ చేయడానికి వాళ్లు రంగంలోకి దిగుతారు. వాళ్లు వేసే ఆ స్పెషల్ ఓటునే కాస్టింగ్ ఓటు అంటారు. గుర్తుంచుకోండి, ఇది కేవలం టైన్ బ్రేక్ చేయడానికి మాత్రమే. ఈ ఒక్క ఓటుతో సభాధ్యక్షుడు ఆ బిల్లు భవిష్యత్తును మార్చేయగలరు. ఇది చాలా అరుదుగా వాడతారు, కానీ వాడినప్పుడు మాత్రం చాలా శక్తివంతమైనది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చట్టబద్ధత, అంటే లెజిటిమసీ. ఒకవేళ సభలో చాలా తక్కువ మంది ఉంటే అప్పుడు తీసుకున్న నిర్ణయాలు చెల్లుతాయా? దీనికి ఆర్టికల్ 100 ఏం చెప్తోందో చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆలోచించండి, మొత్తం 543 మంది సభ్యులున్న లోక్సభలో కేవలమో 20 మందో 30 మందో వచ్చి దేశం మొత్తానికి సంబంధించిన ఒక చట్టం చేసేగలరా? అది కరెక్టేనా? అక్కడే కోరం అనే రూల్ వస్తుంది. మన రాజ్యాంగం ఏం చెప్తుందంటే, సభ నడవాలంటే, అది చట్టబద్ధంగా ఉండాలంటే మొత్తం సభ్యుల్లో కనీసం 10వ వంతు మందైనా హాజరు కావాలి. ఇది ఒక సేఫ్టీ మెజర్ అన్నమాట, నిర్ణయాలకు కనీస లెజిటిమసీ ఉండటానికి. మరి ఈ కోరం లేకపోతే ఏంటి పరిస్థితి? సింపుల్, సభాపతికి వేరే ఆప్షన్ లేదు. వెంటనే సభను వాయిదా వేయడమో లేదా తాత్కాలికంగా ఆపేయడమో చెయ్యాలి. మళ్ళీ ఆ 1/10 సభ్యులు వచ్చే వరకు సభలో ఏ పని జరగదు. సో ఈ రూల్కి చాలా పవరుంది. రైట్, ఇక చివరి సమస్య అంతరాయం. చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ వల్ల సభ ఆగిపోకుండా ఆర్టికల్ 100 ఎలా ప్రొటెక్ట్ చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, కొన్నిసార్లు ఎలక్షన్ జరగక కొన్ని సీట్లు ఖాళీగా ఉండొచ్చు, లేదా పొరపాటున అనర్హత ఉన్న సభ్యుడెవరైనా ఓటింగ్లో పాల్గొనవచ్చు. ఇలాంటి చిన్న చిన్న టెక్నికల్ గ్లిచెస్ వల్ల మొత్తం శాసన ప్రక్రియ ఆగిపోకూడదు కదా. అందుకే ఆర్టికల్ 100 ఒక రక్షణ కల్పిస్తుంది. ఇలాంటివి జరిగినా సరే సభ తీసుకున్న నిర్ణయాలు చెల్లుబాటవుతాయి. దీనివల్ల పార్లమెంట్ పని ఆగకుండా ముందుకు సాగుతుంది. సో ఇప్పటిదాకా మనం చూసిన ఈ రూల్స్ అన్నీ కలిసి పార్లమెంట్ అనే ఈ పెద్ద ప్రజాస్వామ్య యంత్రాన్ని ఎలా నడిపిస్తాయో ఒకసారి క్లుప్తంగా చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది. మెజారిటీ ఓట్, ఇది నిర్ణయాలు తీసుకోవడానికి ఒక క్లియర్ పద్ధతినిస్తుంది. కాస్టింగ్ ఓట్, టై అయినప్పుడొచ్చే ప్రతిష్టంభనం తొలగిస్తుంది. కోరం, నిర్ణయాలకు కనీస చట్టబద్ధత ఉండేలా చూస్తుంది. ఇక కొనసాగింపు నియమాలు సభ పని ఆగకుండా ముందుకు సాగేలా చేస్తాయి. ఈ 4 పిల్లర్స్ మీదనే మన పార్లమెంట్ పనితీరు ఆధారపడి ఉంది. చివరిగా చెప్పాలంటే ఈ యొక్క వాక్యం ఆర్టికల్ 100 ప్రాముఖ్యతను మొత్తం చెప్పేస్తుంది. ఇది కేవలం కొన్ని రూల్సున్న పుస్తకం కాదు. మన డెమోక్రసీ అనే ఈ పెద్ద ప్రాసెస్ ఎక్కడా ఆగకుండా స్మూత్గా అర్థవంతంగా ముందుకు వెళ్లడానికి ఏర్పాటు చేసిన ఒక పటిష్టమైన వ్యవస్థ. ఈ నియమాలు లేకపోతే మన పార్లమెంట్ ఇంత సమర్థవంతంగా పనిచేయడం దాదాపు అసాధ్యం.